పక్కన జూమ్ తీసే స్టార్టింగ్ ब्रह्म पूर्वस्वरम मम पाद समस्त दुर्दक्षे कारका श्री परमेश्वरमुद्दिश्य परमेश्वर प्रीत्यतं सर्वसुखं घोराग्नेय भवन्तमान सर्वज्ञ ब्राह्मण बलात् देवरः कल्पे वैवस्वत्ममन्त्रे कलियुगे प्रथमोपादे चुम्बुद्वीपे भारतवर्ष भारतगणमिरोः दक्षिणभागे श्रीशैलस्य ईशान्यप्रदेशे चान्द्रमानेन स्वस्ति श्री क्रोधिनाम संवत्सरे दक्षिणायने आषाढमासे शुक्लपक्षम्यां वासरः नवमितिथौ वासरः मंगलवासर सोमनक्षत्र स्वामारिचंद आनुकूलित वरसिद्धिरस्तु श्री महादेवतां नमः महागणपति नमः अदो निर्विघ्नं गणपति पूजां च करिष्ये हरिदाराधनं गन्धाक्षरं पुष्पाञ्जलि ओम प्रतिगुलिता दुर्माग्रहमे देवं दर्शनं दो दीपान शुद्धात्म सोप्यामि नैवेद्यम् ओम श्री महादेवताय नमः ओम नमो भगवते रुद्राय नमो नमो शिवाय नमः गुरावामगास्मि दयानस्तंभार्तव्यादि सदाव्यादि अंशनिर्मतस्य देवशस्त्रे शिवांगरदानोमाय नमः गुरुजातो श्रीनमस्तात्माय शान्त्यावधामसे दान सर्वकृष्ण भक्ताय समाय पुष्पाणि नमोस्तुते रघुनाय सात्माष्टाय विषय तदोया सत्तमो देव्यो नमः समुद्रं समुद्रं या आत्मदा देवात्मान सुदाय समस्ते नमस्ते भगवान श्रेष्ठाय महादेवाय जयं भगाय दुर्गां भगाय कालाय कालाय रुद्राय नीलकंठाय पाल पाल व्यासोत्तम गोविंदाय स्तंभे क्षणं मानव सहमानिया व्यासोदे भगवान श्री श्यामपतिम निशंगेश्वर तस्करामते भावतरे भयवंजने स्थायुना नमे शिवम शिवदासिओम ओम श्री महादेवताय नमः ओम आयने ओम नम गणपतये नमः ओम गणपतांतकाय ओम हिरण्यलिंगाय नमः ओम सुवर्णाय नमः ओम सुवर्णलिंगाय नमः ओम दिव्याय नमः ओम दिव्य ओम शिवाय नमः ओम शिवलिंगाय नमः ओम भवाय देवाय नमः ओम सर्वाय देवाय नमः ओम रुद्राय देवाय नमः ओम भीमाय देवाय नमः ओम वाय नमः ओम मृत्युंजय देवाय नमः ओम सर्वेश्वराय नमः ओम सदाशिवाय नमः ओम सुब्रह्मण्य स्वामी होता है नारी कर सकता है कंदी कर सकता है नैवेद्य समर्पण
तत्पुरुषात्मे महादेवाय विद्महे तन्नो रुद्रः प्रचोदयात् आदित्याय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दिव्यः प्रचोदयात् तत्पुरुषात्मे महादेवाय గంచిదర్ బొట్టెట్టు చాలా అయిందా శ్రీనామాబాద్ గ్రామం దేవీపట్నం పూర్వం దేవీపట్నం మండలం ఉండేది. ప్రస్తుతము రంపచోడవరంలో దీన్ని చేర్చారు. దీన్ని ఫజుల్లా ఖాన్ అనేటువంటి ఈ దేవాలయము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయము ఫజుల్లా ఖాన్ అనేటువంటి వ్యక్తి చేత ప్రతిష్ఠించబడింది. ఈ దేవాలయం సుమారు 180 సంవత్సరాలు కాలము అయిందని చెప్పి అందరం అనుకుంటున్నాం. కాబట్టి దీన్ని ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా స్వామివారికి ధూపదీప నైవేద్యాలు జరుగుతున్నాయి. ఈ యొక్క కార్యక్రమంలో మంచి షష్ఠి తిథి మంగళవారము స్వామివారికి ఆంజనేయ స్వామివారికి సుబ్రహ్మణ్య స్వామి పూజలు విశేషంగా జరపబడతాయి. కాబట్టి భక్తులు 50 మంది కూడా ఈ విషయాన్ని గ్రహించి తమ కోరికలు నెరవేరుస్తున్నాడు స్వామివారు. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం హుజురాబాద్ అండి. ఇది ఏజెన్సీ ప్రాంతంలోని రాజమండ్రికి 30 కిలోమీటర్ల దూరంలో, గోవపురానికి 3 కిలోమీటర్ల దూరంలో, రంపచోడవరానికి 28 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం నిర్మించబడడం జరిగిందని. ఈ ఆలయం 200 సంవత్సరాల కిందట స్వయంభూగా ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇక్కడ వెళ్ళడం జరిగిందండి. ఇక్కడ నలుమూరు నుంచి కూడా భక్తులందరూ కూడా చక్కగా వచ్చి అభిషేకాలు అర్చన చేసుకుంటారు. ఇక్కడ స్వామివారికి ముఖ్యంగా ఏంటంటే వివాహం లేని వారికి వివాహం, సంతానం లేని వారికి సంతానం, అలాగే ఆర్థిక ఇబ్బందులు వారికి ఆర్థిక ఇబ్బందులు, అలాగే పిల్లలకు బాగా చదువులు ఇక్కడికి వచ్చి అభిషేకం చేయడం వల్ల మంచి విశేషంగా స్వామివారి విశేషంగా అభిషేకాలు చేయడం విశేషంగా పొందుతూ ఉంటారు. ఇలా నలుమూల నుంచి కూడా వచ్చి ఈ యొక్క స్వామివారి దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ స్వామివారి ఈ ఆలయం నిర్మించడం కారణం ఏంటంటే ఒక మహమ్మదీయుడు అంటే ఒక సాహిబుల చేత ఈ గుడి నిర్మాణం జరిగిందండి. ఆ సాహిబులైన గతంలో ఏదో కొన్ని చేసిన పాపకర్మల వల్ల ఆయన కల్లోకి స్వామి సుబ్రహ్మణ్య స్వామి ప్రత్యక్షమయ్యి ఈ విధంగా ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి నేను వెలుస్తున్నాను, నీ యొక్క పాపకర్మలు ఇన్ని కూడా పోతే ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి రూపంలో ఉంటాడనగా ఆయన ఇక్కడికి వచ్చి ఈ గుడి నిర్మాణం జరిగిందని చాలా విశేషమైంది. నలుమూల నుంచి కూడా వచ్చి ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ చాలా భక్తులు కూడా ఇక్కడ అన్నదానాలు చేస్తూ ఉంటారు. అలాగే స్వామివారికి తీర్థ ప్రసాదాలు అలాగే నీరాధ మంత్ర పుష్పాలతోటి స్వామివారి విశేషంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటుందండి.